ఇప్పుడంటే ఆడవాళ్లు వంటిళ్లు దాటి బయటకు వస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ అప్పట్లో అయితే సతీ సహగమనం, బాల్య వివాహాలంటూ మహిళలు మరుగున పడిపోయారు. ఇప్పుడే ఆడవాళ్లు ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు అనుకుంటాం. కానీ గాంధీ తాత క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టిన రోజుల్లోనే ఓ 12 ఏళ్ల చిన్నారి మహిళల్లో ధైర్యాన్ని నింపిందని మీకు తెలుసా? తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు దుర్గాబాయ్. ఈమెకి కూడా బాల్య వివాహం జరిగింది. కానీ 12 ఏళ్లకే భర్త నుండి విడిపోయి కాకినాడకు చేరుకుంది. అక్కడ మూఢాచారాలతో దేవదాసీలు, ముస్లిం మహిళలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయింది. వారిలో ఎలాగైనా ధైర్యం నింపాలని అనుకుంది. అదే సమయంలో అంటే 1921లో గాంధీ గారు కాకినాడ వైపు వస్తున్నారని తెలుసుకుంది. అక్కడున్న మహిళలకు ధైర్యం చెప్పడానికి ఒక్కసారి గాంధీ తాతను రమ్మనండి అని కాంగ్రెస్ వాళ్లను రిక్వెస్ట్ చేసింది. అప్పుడు దుర్గాబాయి వయస్సు 12 ఏళ్లే. దీంతో చిన్నపిల్ల ఏం చేస్తుందని కాంగ్రెస్ వాళ్లు గాంధీ గారు ఇక్కడికి రావాలంటే నువ్వు పార్టీకి 5,000 రూపాయలు ఇవ్వాలి, అలాగే భారీగా జనాన్ని సమీకరించాలని చెప్పారు. కానీ దుర్గాబాయి ఆ మాటలను సీరియస్ గా తీసుకుంది. కాంగ్రెస్ వాళ్లు అడిగినవన్నీ ఏర్పాటు చేసింది. వాటిని చూసి గాంధీ గారు సైతం ఆశ్చర్యపోయారు. అలా క్రమంగా చిన్నారి ఆడవాళ్ల రక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి దుర్గాబాయి దేశ్ముఖ్గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.